హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రాయశ్చిత దీక్ష దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ వైపు చూస్తోంది మొత్తం దేశం మొత్తం కూడా. ఎందుకంటే లడ్డు అపవిత్రం అయ్యింది అన్న భావనతో తెలుసో తెలియకో మా వైపు నుంచి ఒక తప్పు జరిగింది, దానికి ప్రాయశ్చిత దీక్ష చెయ్యాలని పవన్ కళ్యాణ్ గారు కంకణం కట్టుకొని 11 రోజుల పాటు దీక్ష చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సందర్భం ఒక కొత్త చర్చ వస్తుంది. సనాతన బోర్డును ఏర్పాటు చేయాలి అనేసి పవన్ కళ్యాణ్ గారు ప్రతిపాదన చేయటం అనేది దేశవ్యాప్త చర్చకు దారితీసింది. ఇదే అంశం మీద మాట్లాడదాం. ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు చంద్ర శ్రీనివాస్ గారు మనతో పాటుగా ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం. బాగున్నారా సార్? బాగున్నాను సార్. ఏంటిది సనాతన ధర్మ బోర్డు అంటే వక్ఫ్ బోర్డు లాగా సనాతన ధర్మ బోర్డు కూడా ఏర్పాటు చేస్తారా? అంటే ఒక వ్యాఖ్యల వెనుక అర్థం ఏంటి? చాలా రోజులైంది మీతో మాట్లాడి కిరణ్ గారు. ముఖ్యంగా 145 కోట్ల జనాభా, ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ఉన్న జనాభా దేశం, లౌకిక రాజ్యం, లౌకిక దేశం అంట. ఆర్టికల్ 14, ఆర్టికల్ 21 రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎవ్రీవేర్ ఇన్ ఇండియా. ఎవరైనా మాట్లాడచ్చు, కాకపోతే ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా మాట్లాడాలి. ఎస్. ప్రపంచంలో ఏ దేశంలోనే చేస్తే భారతదేశంలో ఉంది. ప్రతి ఒక్కరు రాజకీయ నాయకుడు మాట్లాడతాడు, ఓట్లు పోతాయన్న ఉద్దేశంతో ఆయా మతాలు ఇది చేసుకుంటూ వెనకేసుకుంటూ మాట్లాడతారు. ఇక్కడ ఎందుకు వచ్చింది మీరు అన్నట్టు, జాతీయ స్థాయిలో ధర్మరక్షణకి హిందూ సనాతన బోర్డు ఉండాలి. ఒక స్థానిక నాయకుడు అంటే స్థానికంగా ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక నాయకుడు అంతే, దేశ నాయకుడు కాదనుకోండి. మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయిన మొట్టమొదటిసారి డిప్యూటీ సీఎం వ్యక్తి, అసెంబ్లీ గేటు కూడా టచ్ చేయని అని చెప్పే వ్యక్తి, 21 మంది ఎమ్మెల్యేలతో 100% స్ట్రైక్ రేట్తో వెళ్ళిన వ్యక్తి ఈరోజు ఎవ్వరు ప్రశ్నించిన అంశాన్ని లేవనెత్తాడంటే ఆయన భరతమాత ముద్దుబిడ్డ అనుకోవాలా, జాతీయ నాయకుడు అనుకోవాలా, ఏమనుకోవాలి? తనకున్న భేషజాలాన్ని పక్కన పెట్టి 11 రోజులు ఒక దీక్ష చేపట్టిన నాయకుడు ఎవరైనా ఈ దేశంలో ఉన్నారా? చాలా హిందూ సంస్థలు ఉన్నాయి. హిందువులంటే చాలా ఇదిగా ఉండే సంస్థలు, పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద స్వామీజీలు, గురూజీలు, మఠాలు, పీఠాధిపతులు అనేక మంది ఉన్నారు. హిందూ మతం కోసమే బతుకుతారు అనేవాళ్ళు. ఎవరు లేవనెత్తిన అంశాన్ని ఒక నాయకుడు దశాబ్దం పైన పోరాడి ఎక్కడ ఎమ్మెల్యే కాని వ్యక్తి, రాజకీయాలంటే పూర్తిగా అవగాహన వ్యక్తి, సినిమాల నుంచి రాజకీయాల్లో వచ్చిన వ్యక్తి, నేను ఇక్కడే ఏదో తేల్చుకుంటానన్న వ్యక్తి, రోజుకి ₹1 ఆదాయం, సంవత్సరానికి 1000 కోట్లు, సినిమా తీస్తే 100 కోట్లు. ఇవన్నీ నాకు అవసరంలా. నా రాష్ట్రం కోసం, నా ప్రజల కోసం ఏదో చేయాలనే చిత్తశుద్ధితో, జాతీయ భావజలంతో మోదీ గారి దేశంలో నాయకుడిగా ఉండాలి, ఈ దేశం బాగుండాలంటే, రాష్ట్రం బాగుపడాలని, రాష్ట్రం కోసం తన బిడ్డల డిపాజిట్లు కూడా 34 కోట్లు కరిగించి పార్టీ ఆఫీసు కట్టి 5500 మంది రైతులకి తల 1 లక్ష ఇచ్చిన వ్యక్తి అండి. ఎక్కడ గెలిపించకపోయినా, వీళ్ళు గెలిపించలేదు, నాకు ఈ రాజకీయాలు వద్దు, నాకెందుకు రా బాబు, నాకు ఉన్న లగ్జరీస్ జీవితాన్ని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు సినిమాల్లో. ఇప్పుడు కూడా ఈసారి గెలిపించకపోయినా అదే పనిలో ఉండేవాడు. కానీ అతను ఈ రోజున దేశానికే ఒక దిక్సూచిలాగా ఉన్నాడు సార్. దేశానికి ఒక రోల్ మోడల్గా అయ్యాడు. ఎందుకంటే 80% ఉండి ఈ దేశం హిందువుల మీద దాడులు జరుగుతుంటే, కిరణ్ గారు, గత 5 సంవత్సరాల పరిపాలన 219 దేవాలయాల మీద దాడులు జరిగినాయి. అవును, గుడుల మీద దాడులు జరిగినాయి. చివరికి అంతర్వేదుల రథం దగ్ధమైపోయింది. రాములు వారి తలే. అవును, ఏం చేశారో తెలుసు. అప్పుడు దీక్షకు పూనుకున్నది ఎవరు? ఒక వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారు. గత 5 సంవత్సరాల పరిపాలన మరీ దారుణం అయిపోయింది, ప్రక్షాళన చేయాలి, 22 మంది ఎంపీలు ఇస్తే ఈ దేశానికి ఇక్కడ ఎవరైతే ప్రధానమంత్రి అయిన మెడలో ఉంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానని అధికారంలో వచ్చిన వ్యక్తి నీ చెప్పి, జగన్ నిన్ను గద్దె దించకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదని చెప్పి చేశాడు. అధపాతాళాన్ని తొక్కపోతే కరెక్ట్. ఆ మాట నిన్న మళ్ళా అన్నాడు. తొక్కాడుగా. 11 అంటే 150 నుంచి 11కి పడిపోవడం అంటే అధపాతాళమే కదా. అంతే కదండి. చెప్పి చేశాడు. చెప్పి చేస్తే ఇక్కడ ఏంటి, 2014లో అనుభవం వ్యక్తి అని ముఖ్యమంత్రిని చేశాడు, 2019 విడిగా చేశాడు, 2024 ఓటు చెల్లకుండా రాజకీయం చేద్దామని మళ్ళా చంద్రబాబు నాయుడు సీఎం అవటానికి కారణమయ్యాడు. అంటే ఈ 3 విషయాల్లో ఒకే ఒక వ్యక్తి కనపడుతున్నాడు ఇక్కడ. దీర్ఘకాలికమైన దృష్టి చూడండి. ఈ వ్యక్తి పవన్ కాదు, తుఫాన్ అని చెప్పి మోదీ గారే అన్నాడు పార్లమెంట్ సాక్షిగా. అంటే ఇక్కడ ఉన్న టీడీపీని కూడా కలిపి ముందుకెళ్లాలని చెప్పి ఒప్పించాడు పెద్దల్ని, కాదన్నా. ఇక్కడ 21 మంది ఎంపీలు. ఇవాళ దేశంలో ఈ ప్రభుత్వం ఉంది అంటే పవన్ కళ్యాణ్ ఒక కారణం. 3వ ప్రధానమంత్రి మోడీ అంటే కారణం పవన్. అంటే అతను ఎంత దూరదృష్టి వెళ్తున్నాడో చూడండి. ఇకపోతే గత 5 సంవత్సరాలు ఏం చేశారు, ఏం పరిపాలన చేశారు? స్పెషల్ స్టేటస్ తెచ్చారా? ఆంధ్రుల జీవనాడి పోలవరం పూజ చేశారా? ఏదన్నా హిందువులకి దాడులు జరిగితే ఎవడైనా ప్రశ్నించేవాడు ఉన్నాడా? మీరన్నట్టు ఇంత దారుణమైన జరుగుతున్న ఈ క్రమంలో గత 5 సంవత్సరాలు ఏ రోజన్నా తన భార్యతో పాటు భారతి గారితో కలిపి పట్టు వస్త్రాలు సమర్పించాడు సార్? అసలు కొద్దిగా వాళ్ళ నాన్నగారైనా
ఆ గుడికి వెళ్ళేవాడు, చక్కగా సాంప్రదాయాలు ఉండేవాడు రాజశేఖర రెడ్డి గారి స్వర్గీయ. పక్కన పెట్టండి, 5 సంవత్సరాలను ఏ రోజన్నా ఆ సెట్టింగ్ ఏర్పాటు చేసి గుడినే దేవుడే నా దగ్గరికి రావాలని చెప్పి తాడేపల్లి పాలిస్లో చెవిరెడ్డి ఆధ్వర్యంలో సెట్టే పిచ్చుకున్నాడు సార్. దేవుడినే తన దగ్గర తెప్పి గర్వం అంటే ఏమంటారు, తలకెక్కింది. సరే ఆయన విఘ్నత. కానీ దేవుడు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ సార్. కిరణ్ గారు, మీకు ఆ నెల్లూరు పరిసర ప్రాంతాల్లో పుట్టారు కదా, మీకు కూడా తెలుసు దాని విలువ, మీకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. అరిపిలో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆయన అధికారం తీసుకునే ముందే ఇక్కడి నుంచే ప్రక్షాళన స్టార్ట్ అవ్వాలని తిరుమలలోనే స్టార్ట్ చేశాడు. శ్యామలరావు లాంటి వాళ్ళు నిజాయితీ గల ఆఫీసర్ని ఈవోగా వేశాడు. ఆయన వచ్చిన తర్వాత ప్రతి దాంట్లో అవినీతి వచ్చేసింది. చివరికి ఈ లడ్డుకు 4 లారీలు వస్తే కర్ణాటక నుంచి, అంతకుముందు నంది ఇది నుంచి వచ్చేది, ఇది అంతకుముందు నందిని నుంచి వచ్చేది. ఎందుకు మార్చారు, అసలు ఏం జరుగుతుంది, ఏంటి పరిస్థితి, క్వాలిటీ లోపిస్తుందని చెప్పి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ల్యాబ్కు పంపిస్తే ల్యాబ్ తిరుమలలో పెడతానికి 70 లక్షలు అయింది. అది కూడా గత 5 సంవత్సరాలు పెట్టల. 25 లడ్డుని 50 చేశారు స్వామి, తెలుసా మీకు? తెలుసు. అంటే లడ్డుని కూడా కమర్షియల్ చేశారు. కోట్లాది రూపాయలు. ప్రపంచంలోని అత్యంత కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వాటికన్ సిటీ తర్వాత ప్రపంచంలో ఎక్కువ భక్తులు వచ్చే తిరుమల పరమ పవిత్రమైన ఆ దేవాలయం. ఆ రోజు కృష్ణదేవరాయలు గారు ప్రతి విజయానికి స్ఫూర్తిగా నగలు ఇచ్చేవాడు. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారి తిరుమలని పూర్తిగా కాపాడాడు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్లారు. ఇప్పుడు ఆ 5 సంవత్సరాలు ఏం జరిగింది? అన్యమత ప్రచారాలు, ఆ శేషాచలకొండలో రెడ్ శాండిల్స్ స్మగ్లింగు, చివరికి మఠాల పేరుతో ఇదే శారదాపీఠంతో ఆయన ఋషికేశ్ ఎలక్షన్ ముందనుకుంటా మొత్తం హిందూ మతంలో చేరినట్టుగా కూడా చూపించారుగా శారదాపీఠాధిపతి. ఆయనకి మఠం 1 ఎకరం ఇస్తే 3 ఎకరాలు ఆక్రమించుకున్నాడు ఆయన తిరుమలలో. ఒక ఛానల్ నాయకుడికైతే ఆ పార్టీకి ఫేవర్గా చేశాడని చెప్పేసి ఒక స్థలం ఇచ్చి పక్క బిల్డింగ్ కట్టుకునేట్టు చేశారు. అది ఎవరో తెలుసు మీకు. ఇవన్నీ పక్కన పెడితే రూల్స్ విరుద్ధంగా అతిక్రమించి చివరికి ఇచ్చే ప్రసాదంలో కూడా కల్తీ జరిగిందంటే ఎంత మనోభావాలు దెబ్బతింటాయండి. దానికోసం ప్రశ్నించి 11 రోజులు ఈరోజు నిరాదీక్ష చేస్తే ఏంటి, ఎవరి కోసం? ఎవరు లేరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, సిట్ వేసి దర్యాప్తు చేస్తానన్నారు. సెంట్రల్ నుంచి వచ్చిన విజిలెన్స్లో అవతవకలు జరిగినాయి, విచారిస్తారు, వెయిట్ చేయండి. ఈలోపే పవన్ కళ్యాణ్ ఏదో చేస్తున్నాడు, రాజకీయం చేస్తున్నాడంటే చేయకూడదా? మీరేం చేసింది గత 5 సంవత్సరాలు తప్పు కదా? 3,75,000 లెటర్లు సార్ రిఫరెన్సు. మాజీ చైర్మన్ గారు వైవి సుబ్బారెడ్డి గారు తెలుసా, 3,75,000 మంది రిఫరెన్స్. దాంతో ఎంత వ్యాపారం చేస్తుంటారు మరి. ఆయనేమో హిందూకి సూపర్ బాస్, సూపర్ స్వామి అని చెప్పన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు విన్నారా? 40 గ్రామ్ సూపర్ స్వామి గురుస్వామి అనడానికి. ఆయన భార్య గారు బైబిల్ పట్టుకొని వెళ్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు నేను ప్రశ్నించారు. ఇక కరుణాకర్ రెడ్డి అయితే ఆయన పరిపాలించిన 9 నెలల కాలంలో 6 నెలలు 9 నెలలు 90,000 రిఫరెన్స్ లెటర్లు. ఎవరిది సార్ ఇది? తిరుమల ఏం చేశారు సార్? తిరుమలని అపవిత్రం చేశారు సార్. చివరికి శేషాచలకొండలో రెడ్ స్మగ్లింగ్ చేస్తే పట్టుకున్నారు లేరు. అక్కడి నుంచి పులులు బయటకు వస్తే కర్రలు ఇచ్చారు సార్. కర్రల్లో కూడా వ్యాపారాలే. ఏం చేశారు సార్ ఇక్కడ కిరణ్ గారు? ఏదైనా కానీ సార్ ఇది ఇప్పుడు సనాతన ధర్మం బోర్డు అంటే ఎన్నిటిని చెక్ పెట్టడానిక జైనులు కావచ్చు, సిక్కులు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, అనేక మతాల శాఖలు మొత్తం కలిస్తే హిందూ మతం, హిందూ సనాతన సాంప్రదాయాలు అంతే కదండి. దాన్ని కాపాడు కోసం దాడులు జరిగితే ఎవరు ప్రశ్నించట్లేదు అనేది ఆవేదన. దానికోసం చనిపోవడానికి ఫస్ట్ టైం ఇలాంటి ప్రతిపాదన చేసింది పవన్ కళ్యాణ్ గారు, ఏకైక వ్యక్తి. ఆయనకి పూర్తిగా ఆయన్ని ఫాలో అవుతున్నారు మొత్తం సెంట్రల్లో కూడా. సెంట్రల్ మీడియా మొత్తం చూడండి సార్, మొత్తం కంప్లీట్ నేషనల్ మీడియా మొత్తం పవన్ తీసుకున్న సబ్జెక్టు చుట్టే తిరుగుతుంది. మరి నాయకులు ఎందుకు లేవలెత్తలేకపోయారు? ఎందుకు చూడలేకపోయారు? ఎందుకు కాపాడలేకపోయారు? పండిట్ రవిశంకర్ ప్రపంచ ఆధ్యాత్మిక గురువు ఏమన్నాడు పవన్ని? ఎంత గతంలో ఎవరు పరిపాలించారో ఈ లడ్డు అపవిత్రమైంది, శిక్షించాలంటారు. ఈరోజు శాంతి హోమం చేసి ప్రక్షాళన చేశారు లడ్డు పరిసర ప్రాంతాల్లో. సరే ఏదైనా కానీ సార్ ఇక్కడ ఒకటి సార్, గొప్ప దేశం భారతదేశంలో ఉన్నాం, మన సనాతన సాంప్రదాయాలను కాపాడుకోవాలి. 5 సంవత్సరాలు మీకు పరిపాలించింది 151 సీట్లు 22 మంది ఎంపీలు ఇచ్చింది మంచిగా పరిపాలించమని. మీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి కాదు ఇక్కడ. అయిపోయింది, మీరు కాదు అని ప్రజలు తీర్పిచ్చేశారు. 11 సీట్లు ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు కిరణ్ గారు. ఇప్పుడు ఎక్కడ ఉండాలి మీరు? పవన్ విమర్శించి 4 పెళ్ళిళ్ళు అని చెప్పారు కదా. నువ్వు అసలు అసెంబ్లీ గేటు కూడా దాటనివన్నారు కదా. పవన్ ఎక్కడున్నాడు? డిప్యూటీ సీఎం కూర్చున్నాడు. ఆయన గేటు దాటనివన్నారు, వాళ్ళ ఇంటి గేటు దాటి రావటానికి కూడా భయపడుతున్నారు. ఇది రాజకీయం అంటే నోరుందగానే చెప్పి వ్యక్తిగత దొంగలు చేస్తే కాదు ఇది. అందులో ఎవరితో పెట్టుకోకూడదు, కలియుగ దైవం వెంకటేశ్వరంతో పెట్టుకోకూడదు సార్.
అది పరమ పవిత్రమైన ప్లేసు, ప్రపంచవ్యాప్తంగా చూసే ప్లేసు. ఇతర దేశాలు కూడా మన సంస్కృతి సంప్రదాయాల్లో మిళితమై కాపాడుకోవాలి. ఈ ఈ ఈ సంస్కృతిలో మనం భాగవాలని ఇతర దేశాలు భారతదేశం వైపు చూస్తూ ఉంటే ఇటువంటి గత ముఖ్యమంత్రి ఇట్లా చేయటం తప్పు కదా. ఆయన సపోర్ట్ చేస్తా పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఎవరో ఉన్నాడు సార్, నిన్న చూశాను, మరీ దారుణం సార్. ఆయన మాట్లాడే అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఆయన గురించి షర్మిలా గారు కూడా చెప్పారు. మా నాన్న పేరు లేని దాంట్లో ఎఫ్ఐఆర్లో చేర్చాడు ఈ మహానుభావుడు, అందుకనే పోస్ట్ ఇచ్చాడు మా అన్న అని చెప్పింది ఆమె. ఆ వ్యక్తి ఏమంటాడు, పంది కొవ్వుకి ఎక్కువ రేటు ఉందని చెప్పి అన్నాడు. వాడు మనిషా పశువా సార్? నేను మాస్టర్లో చదువుకున్నా, నెయ్యి కంటే పంది కొవ్వుకి రేటు 450 రూపాయలు పంది కొవ్వు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. మీరు గూగుల్లో కొట్టచ్చు ఎవడైనా. అది ఇక్కడ నేను అనేది ఏంటంటే కిరణ్ గారు, ఒక ఆవేదన, ఒక మనిషి ఈ దేశంలో పుట్టిన పౌరుడిగా నాకు హక్కు ఉంటుంది, నాకు రైట్స్ ఉంటాయి. ఐఎమ్ ఏ లామెన్, ఐఎమ్ నాట్ ఏ లేమెన్. వాడు ఆ పొజిషన్లో ఉండి ఏం మాట్లాడుతున్నాడు సార్? పంది కొవ్వుతో పోలుస్తాడా? అతను రాజకీయ నాయకుడా, ఒక అడ్వకేటా? ఇది మరీ దారుణం, హిందువుల్ని అవమానిస్తున్నట్టు. ఇక రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టాడు తప్పితే ఈ 11 మంది కూడా, ఈ 10 మందిలో చాలామంది టీడీపీ జనసేన వైపు వెళ్ళిపోతున్నారు. ఒకవైపు జిల్లాలు తుడిచిపెట్టిపోయినాయి. ఆల్రెడీ 9 జిల్లాలు మన ఎలక్షన్లో 0. ఒకవైపు నెల్లూరు రివ్యూ మీటింగ్ జరుగుతుంటే ఆయన సొంత బంధువు బాలినేని మొత్తం పవన్ కలిశాడు. ఆయనతో పాటు చాలామంది నాయకులు రేపు 26వ తారీఖు చూడండి, ఓకే, వాళ్ళ ఫ్యామిలీ మెంబరు జిల్లా తుడిచిపెట్టిపోయిందా? నెల్లూరు 0 అయిపోయింది కదా, రాయలసీమ మొత్తం పోయింది కదా, సామినేని ఉదయభాను కృష్ణా జిల్లా వెళ్ళిపోతున్నాడు కదా. ఇంకా ఎవరు మిగులుతున్నారు సార్ ఇక్కడ ఆ పార్టీలో? విలీనం చేస్తాడు అట్లండి, లేదు కాంగ్రెస్లోనా? వాళ్ళ సిస్టర్ ఒప్పుకోవాలి కదా సార్, భలే వాళ్ళే మీరు సెట్ చేస్తారండి. ఎవరండి? ఇటలీ లాబీ సార్. ఇటలీ లాబీ చేస్తుంది, ఏం చేదకరణ గారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 100 సంవత్సరాల పార్టీ. కాంగ్రెస్ పార్టీకి షర్మిల గారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకోవాలి. అది పార్టీ ఇప్పుడు దాకా ఒక ఎమ్మెల్యే కూడా లేదు. ఫ్యూచర్లో ఏ రోజుకైనా కాంగ్రెస్ పార్టీ మిగిలింది అంటే వైసీపీ వాళ్ళు మొత్తం కాంగ్రెస్కి వెళ్ళాల్సిందే. ఇప్పుడు ఈ నాయకత్వాన్ని ఎవరు ఒప్పుకోట్లా, మొత్తం వెళ్ళిపోండి అంటున్నాడు ఆయన. ఇవాళ చాలామంది నిర్ణయించుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి అంటే హిందూ మత విశ్వాసాలను కూడా దెబ్బతీసిన వ్యక్తులతో ఉండద్దా అనేది కూడా చాలామంది నిర్ణయించుకోవాల్సిన సమయం. రాహుల్ గాంధీ గారు కూడా స్పందించాడు కదా సార్, హిందూ సనాతన లడ్డులో విచారణ చేయాలన్నారు. మరి అటు ఈ వ్యక్తిని తీసుకుంటాడో లేదు కూడా చూసుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీద సనాతన ధర్మ బోర్డు అనే ఒక కొత్త ఆలోచన, ఎంతోమంది పీఠాధిపతులు రకరకాల వాళ్ళు ఉన్నప్పటికీ కూడాను ప్రతిపాదన చేయలేని ఒక ప్రతిపాదన ఇవాళ డిప్యూటీ సీఎం నుంచి వచ్చింది. డెఫినెట్గా ఇది ఆలోచించాల్సిన అంశం కూడా. ఎందుకంటే 140 కోట్లలో 100 కోట్ల మంది భారతీయులు ఉంటే 100 కోట్ల మంది హిందువులు ఉంటారు. 100 కోట్ల మందికి సంబంధించి ఇప్పటి వరకు ఒక సంస్థ లేదు. వాళ్ళ మత విశ్వాసాలను పరిరక్షించడానికో లేకపోతే హిందూ మతాన్ని పరిరక్షించడానికి ఒక సంస్థ లేదు అంటే ఇది కొంచెం మనం ఆలోచించాల్సిన అంశం. హిందువులకి అంటే ముస్లిమ్స్కి అయితే వక్ఫ్ బోర్డు లాంటివి ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, కొన్ని లాలు ఉన్నాయి వాళ్ళకి. బట్ ఇక్కడ మాత్రం సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోకపోతే భావితరాలకు కొంత ఇబ్బంది అయితే ఎదురయ్యే అవకాశం ఉంది. నమస్తే.